హే మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో మామ, ఈరోజు వచ్చేసి వ్యాలంటైన్స్ డే కదా. వ్యాలంటైన్స్ డే ప్రకారం దాని సందర్భంగా రిలేటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము ర్యాండమ్ పీపుల్ ని. ప్లస్ మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కూడా అడిగేద్దాం. ర్యాండమ్ పీపుల్ ని అడగకపోవచ్చు, కానీ మన వాళ్ళు కనిపిస్తే అయితే పక్కా అడగాల్సిందే కదా, మన కాన్సెప్టే అది. సో మామ, ఇప్పుడైతే మన వినయ్ గారు పక్కన ఉన్నాడు, అడుగుదాము. ఫస్ట్ ఈయనతోటి స్టార్ట్ చేద్దాం. దాదా ఎక్కడికి వస్తున్నావు? ఎందుకు కూడా మధ్యలో ఇరికిస్తావు? కంటెంట్ ఏమి ఇరికిస్తలేదు. ఇప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు, చెప్పాలి అంతే. సరే బ్రో, ఏం చేద్దాం, చెప్పాలి చెప్దాం. నీకు ఎంతమంది ఇలా వస్తున్నారు? నాకా బ్రో? ఉన్నారు బ్రో, ఇప్పుడు లేలే కానీ ఒక ఫాస్ట్ లో ఉన్నారు. ఫాస్ట్ లోనా? అంటే ఇప్పుడు అంటే 10th లో ఒక అమ్మాయి ఉండేది, తర్వాత ఇంటర్కి వచ్చేసరికి అది బ్రేకప్ అయిపోయింది. ఇంటర్ లో ఒక అమ్మాయి ఉండేది, బీటెక్ వచ్చాం కదా, ఆ పిల్ల అక్కడ, నేను ఇక్కడ. సో అది కూడా బ్రేకప్. నాకేనో తేడా కొడుతుంది, నిజం చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతా ఏంద్రా. సరే, మన వినయ్ గారు అయితే ఇది చెప్పిండు, చూద్దాం వేరే వాళ్ళు ఏం చెప్తారో. ఇంకా ర్యాండమ్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ అయితే కాదు, వేరే క్వశ్చన్స్ అడుగుదాము. లెట్స్ గో మామా. ఉన్నారు, అడుగుదాము. హే మామా, హాయ్. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్. ఏంది చెప్తాం, చిల్ అవుతున్నట్టున్నారా? డార్లింగ్, ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతామమ్మా. ఏంటంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు, దాని రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. లైక్ ప్రపోజ్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, కిస్ డే, ప్రపోజ్ డే, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే దీనివల్ల యూజ్ ఏంది, ఇంత మీ ఒపీనియన్ ఏంటి చెప్తారా? టైం వేస్ట్ బ్రో ఇదంతా. సపోర్ట్ చేయగా మంచిగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్. చూసారా సార్ డబుల్ యాక్షన్? అంటే ఇంతకు ముందు కప్పులా? అదొక కప్పులే, కానీ ఇప్పుడు చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్. మంచిగా చిల్ అవ్వండి, సింగిల్గా ఉండండి, చిల్ అవ్వండి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మీరు చెప్పండి బ్రో. అంతే. అంటే ఆయన కప్పుల్ లైఫ్ బ్రేకప్ అయింది, ఇది కూడా సేమ్ అదేనా? సింగిల్. నా ఒపీనియన్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే తనకి ఇవన్నీ ఇవ్వకపోయినా మనతోనే ఉంటుంది. సో ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, ఒకవేళ లేకపోతే ఇవ్వకపోయినా ఉన్నా అంటే అర్థమైంది కదా చెప్పాలనుకున్నాను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అంటే మంచి అమ్మాయి అయితే ఇవన్నీ చేయకపోయినా మనతో ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది డే అది. ఓకే ఓకే, మీరు బ్రో చెప్పండి. మనీ వేస్ట్ బ్రో, అమ్మాయిల మీద ఖర్చు పెట్టాం. నీ మనీ నీ మీద ఖర్చు పెట్టుకో. ఇక్కడ వస్తుండ్రు, అడుగుదాము. బ్రో 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 హాయ్ బ్రో. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, దీని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? సో టెడీ డే, చాక్లెట్ డే, కిస్ డే, రోజ్ డే అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా వ్యాలంటైన్స్ డే, దీని మీద ఒపీనియన్ ఏంటి బ్రో? ఏముంటుంది బ్రో, ఈ క్వశ్చన్కి నీకైతే సంబంధం లేదు మాయా. అంటే ఈ కపుల్స్ ప్లానింగ్స్ ఆ రోజు ఏంటో తెలియదు, కానీ నేనైతే ఒక కూలింగ్ గ్లాస్ కొనుక్కుందాం అనుకుంటున్నా బ్రో. ఎందుకు బ్రో? అంటే నా బాధ బయటికి కనపడకూడదు కదా. ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఈ కపుల్స్ అందరికి సభముఖం ఒకటే చెప్తున్నాం భయ్యా, తిరగండి కానీ ఆ రోజు పబ్లిక్ ప్లేస్ లో అయితే మాత్రం తిరగదు భయ్యా. మా మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళా. ఎందుకో తెలీదు, నా మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి అంతే. అంతే భయ్యా, ఎంతకన్నా అయితే ఇంకేం చెప్పలేము భయ్యా. కప్పులా బ్రో? వీడికి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ బ్రో. మంచి ఆటగాళ్ళు. సరే బ్రో. ఓకే బ్రో. అమ్మ ఈడ కూడా ఋషి ఆడున్నాడు.
హాయ్ ఋషి. ఏం పోయిన బ్లాగ్ లా చూసావు కదా. సరే ఇప్పుడు నేను తీస్తుంది ఎందుకంటే వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు, దాని ప్రకారం తీస్తున్నాను. ఒక క్వశ్చన్ అడుగుతారా? చెప్పండి. సో టెడీ డే, కిస్ డే, రోజ్ డే, వ్యాలంటైన్స్ డే, ప్రపోజ్ డే అన్నీ ఉన్నాయి కదా, దాని మీద ఒపీనియన్ ఏంటి కొంచెం చెప్తారా? ఏం ఒపీనియన్స్ అంటే ఉండే వాళ్ళకి ఉంటాయి, మనకి ఎవరు లేరుగా, మనకేముంటాయి ఒపీనియన్స్. సింగిల్స్ హ్యాపీగా ఉన్న జీవితాన్ని హ్యాపీగా సాగిద్దాం, హ్యాపీగా సాగిద్దాం. ఏం లేదు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా బ్రో, మీకు మహా అయితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 3K 5K తెలియదు బ్రో, నేను సింగిల్. మాకెంత అవుతుంది తెలుసా? 20-30 రూపీస్ మాత్రమే. అవునా? నిజమా? ఎందుకు బ్రో ఇది మొత్తం? మాకు అన్నం పెడతాను. లవర్స్ అంటే స్టేటస్ లో పెట్టుకోండి, పక్కన కాదు. ఆ పార్కుల్లో పోతేనేమో ముద్దులు పెట్టుకుంటారు, ఏడుకొస్తేనేమో హగ్గులు ఇచ్చుకుంటారు. మేము చూడాలో పోవాలా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఏడుపులు వస్తున్నాయి బ్రో, మాకు అర్థం చేసుకోండి మా బాధలో. రిషి అడవద్దు. హాయ్ బ్రో. నువ్వు మొన్న వ్లాగ్లో కనిపించావు కదా, నా వ్లాగ్లోనే కదా. హాయ్ బ్రో. ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, దాని రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఒపీనియన్ చెప్పండి అంతే. వ్యాలంటైన్స్ డే ఎప్పుడు బ్రో? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు అంటే ఈరోజే కదా బ్రో. సింగిల్స్ మాకేం తెలిసినట్టు వ్యాలంటైన్స్ డే అయితే తెలిసింది, కానీ మమ్మల్ని అయితే అర్థం తెలిసింది బ్రో. కష్టం తట్టుకోలేకపోతున్నాం బ్రో, మేము చూడలేకపోతున్నాం. పాపం బెడ్లన్నీ బొక్కలేసేస్తున్నాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏందో బొక్కలు పడుతున్నాయి అనుకుంటే అర్థం కావట్లా. చెప్పుకోలేం బాధలు బ్రో, వీడి అతను షేర్ చేసుకుంటున్నాడు. అదే కపుల్స్ చూడలేక చచ్చిపోతున్నాం కాలేజ్, ఏం చేస్తాం తప్పదుగా. గౌతమ్ పావులు అయితే ఆర్డర్ ఇచ్చున్నాం, మొత్తం ఏంటి బ్రో? ఒక గౌతమ్ పావులు ఆర్డర్ చేస్తున్నాం వదిలేయాలని కూడా. ఇంజిలో ఒకటి, క్యాపిటల్ లో ఒకటి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అమ్మాయిలు అడుగుదాము. హాయ్, హౌ ఆర్ యూ? సో టుడే ఈజ్ ఏ వ్యాలంటైన్స్ డే నా? Teddy day, proposal day, and rose day, chocolate day, all things have no. Like, what is your opinion about that Valentine's Day? We are singles, तो हमारे लिए तो यही डे है, हम ये सेलिब्रेट करते हैं. बड़ा दुख है. Women. ये दुख खत्म क्यों नहीं होता? इसका मोह होता है. And और कोई नहीं, कृष्णा करेगा वही हमारे लिए, और कुछ नहीं, बस ज्यादा था. यू नो गाइस, हमारा जो लाइफ है ना, सिंगल लाइफ, वही सबसे बेस्ट है. जो हमारा कपल वाला देख लो, हम चोचले, वो किधर ही चोचले करते हैं. हमारा देखो, ये पैसे जाएंगे उधर जाएंगे. इसलिए गाइस, स्टे सिंगल फॉरएवर. Thank you guys. మీడు ఉంది ఒక గ్యాంగ్. హాయ్ బ్రో. How are you? I'm good. So like I will ask some questions related. Today is a Valentine's Day na, related to that question. Okay, if you are single or couple, okay, no problem. So Valentine's Day na, propose day, rose day, and teddy day, whole things is there. What is your opinion? I have nothing to say brother, because I am a single. I have no girlfriend. Moya. It's very sad, bro. Here bro, I am also single, bro. Because I know. क्या कर रहे हो भाई? हक कर रहे तुम? Our hug day like this. Okay, no problem. They like this.
Okay, you guys? We all are singers. Good friends. We are chill. We are enjoy every minute. Help each other to write assignments. ये हम सब फ्रेंड है भाई, इतना अच्छा फ्रेंड है ना, आपको नहीं पता सर भाई, बहुत खर्चा होता है। कपल में बहुत खर्चा होता है भाई, बहुत खर्चा। एक महीना तो बेंच पूरा 12,000 निकलता है, 12,000 में। 12,000 भाई, मजे करो, इतनी अच्छी लाइफ दिया है कपल। अगर अच्छी लड़की मिले तो बताओ, क्यों कोई दिक्कत नहीं है, लेकिन मेरे को टाइम पास करना आता है नहीं। हम लोग ऐसे चिल करते, किसी का दिल दुखाते है नहीं। अच्छा अच्छा, सही बोलते। अच्छा, థ్యాంక్ యూ గాయస్. అడుగుదాము. ఏ హాయ్ బ్రో, ఏం ఐస్ క్రీమ్ తినుకుంటే చిల్ అవుతున్నట్టున్నారు కదా? ఏం లేదు బ్రో, వ్యాలంటైన్స్ డే కదా, సో దాని రిలేటివ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఇప్పుడు కిస్ డే, ప్రపోజల్ డే అండ్ రోజ్ డే ఇవన్నీ ఉన్నాయి, దీని మీద ఒపీనియన్ ఏంటి బ్రో? నాకైతే ఎలాంటి ఒపీనియన్ లేదు బ్రో, నన్ను అడగమాగండి. అంటే సింగిల్సా? అంటే సింగిల్ గురించి ఏమన్నా చెప్పండి, లైక్ కపుల్స్ చూసి ఏమన్నా. కపుల్ చూసి అయితే వండుతా ఉండదు బ్రో, ఎక్కడ వండుతుందో తెలియదు బ్రో. ఇంకా నాకైతే లాక్డౌన్ కావాలి బ్రో, మాకు లాక్డౌన్ కావాలి. లాక్డౌనా? ఎందుకు బ్రో? చూపించాలి బ్రో, ఎట్లాంటి ఘోరాలన్నీ పార్కులను చూస్తున్నా బ్రో, సో మాకు లాక్డౌన్ కావాల్సిందే. మీరు చెప్పండి. ఇంకా బ్రో కర్ఫ్యూ వేయించాలి బ్రో లవర్స్ అందరికి, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఓకే బ్రో, బాగుంది ఇన్నర్ ఫీలింగ్. నాకు కూడా సేమ్, నేను కూడా సింగిల్ కాబట్టి. ఓకే బ్రో, బాయ్. పిల్లి పక్కన కూర్చుంది, పిల్లి ఇది. ఈ పిల్ల స్నేహ, హాయ్. ఏం చేస్తున్నావు? ఏమైంది? సింగిల్స్ కష్టాలు కూడా నేను కూడా ఆ టాపిక్ మీదనే తీస్తున్నా. అవునా? చెప్పరా. చెప్పు, ఏం చేస్తున్నావు ఇంతకీ? అంతా ఏం లేదురా, ఫ్రెండ్ కాల్ చేసి పానీపూరి తిందామని చెప్పిందిరా, వచ్చినారా వాళ్ళ వాడికి కాల్ చేసింది, వాడు వచ్చాడు, వాడి పక్కన కూర్చుంది, పానీపూరి తిందామని 2 hours బ్యాక్ చెప్పింది, వాడితో కూర్చొని సొల్లేస్తుందిరా. ఒక్కదాన్ని కూర్చొని రీల్స్ చూస్తున్నా. బాగా దొరికిపోయినావు కదా. ఏం చేస్తావు? ఏడుంది? ఆడుందిగా. కర్మ అంతే, మన సింగిల్ పని. నీకు విషయం తెలుసా? ఈరోజు నా కంటెంట్ కూడా అదే. నువ్వే చెప్పినావు, నువ్వు చెప్పు ఒక 4 మాటలు. ఏం లేదురా, రీల్స్ స్క్రోల్ చూసుకొని క్లాసులకి వెళ్ళి ల్యాబులకి వెళ్ళి రావడమే మా పని. ఇంకేముంటదిరా, అన్ని చూసుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రపోదాం. మనకి సింగిల్ కష్టాలు అట్లుంటే మరి. రిపీట్. సరే మరి. సో మా అమ్మ, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్తా ఆగురా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే, వీడి కంటెంట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అదే అన్నమాట. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి. అప్పుడు మీకు పక్కా నోటిఫికేషన్స్ వస్తాయి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే. సో సీ యూ గైస్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.